పెడతారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. రైట్. కిరణ్ గారు నమస్కారం. నమస్తే అండి. ఏంటి సార్, మీ పార్టీ నుంచే చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి ఇంత మెతక వైఖరి అవసరమా? సో ఈ విధంగా ఫేక్ ప్రచారం చేసి ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటే ఎందుకు ఇంకా చూస్తూ ఊరుకుంటున్నారు అనేది వాళ్ళు ఒకటి రాష్ట్రం మీద చేస్తూ ఉన్నారు, ఒకటి మీ పార్టీ సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇంకా మొదలుపెట్టారు, వాళ్ళ మీద కూడా ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఒకటి రాష్ట్రం పైన, ఒకటి ప్రజలపైన కూడా. అంటే ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఏదో అయిపోతోంది, విజయవాడ మునిగిపోతోంది, బ్యారేజ్ తెగిపోతోంది, కట్టలు తెగిపోతున్నాయి, ఇట్లాంటి ప్రచారాలు ఎందుకు చూస్తే ఊరుకుంటోంది కూటమి? పవన్ గారు, సార్ ఇక్కడ జగన్ బతుకే ఒక ఫేక్ బతుకండి. ఎందుకంటే తను 5 ఏళ్ల పరిపాలనలో ఏ రోజు అభివృద్ధి లేకుండా అరాచకంతోనే ఫేక్ న్యూస్ తోనే తన కాలం వెళ్ళబుచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కూడా జగన్ తన మనస్తత్వం కానీ తన వైఖరి ఏం మార్చుకోలేదండి. ఇక్కడ మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వం మెతక వైఖరిని అడ్వాంటేజ్ గా తీసుకునే ఆ పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూరిత వార్తలు కానీ లేదంటే ఫేక్ న్యూస్ ని జనాలకి పంపించడంలో కానీ ముందంజలో ఉన్నారండి. డెఫినెట్ గా దీని మీద అదే చెప్తా ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు మీరు కూడా టీడీపీ పార్టీ నుంచే ఉన్నారు. ఈ మెతక వైఖరి వల్లే ఆ విధంగా చేస్తున్నారు అంటున్నారు. మరి దానికి అడ్డుకట్ట ఏంటి? అదే, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని చూడలేరండి. ఇందాక శ్రీరామ్ గారు చెప్పినట్టు ఆయన పని, ఆయన బాధ్యత ఆయనకుంది. ఇప్పుడు సార్ అన్ని చంద్రబాబు నాయుడు గారు చేసే లెక్కైతే 175 మంది ఎమ్మెల్యేలు ఎందుకు, 25 మంది మంత్రులు ఎందుకు, ఎంపీలు ఎందుకు? ఇక్కడ మంత్రులు కూడా ఎవరి శాఖలు వాళ్ళకి ఇచ్చారు. హోమ్ మినిస్టర్కి ఇచ్చారు, లేదా రెవెన్యూకి ఇచ్చారు. అలా ప్రతి దానికి ఐటీకి ఇచ్చారు. ఇలా శాఖలు ఉన్నప్పుడు ఆ శాఖ మంత్రిత్వ శాఖల అధికారులు గాని మంత్రులు గాని దీని మీద ఎందుకు స్పందించట్లేదు? నేనే అదే అడుగుతున్నాను. అదే చెప్పారు. అంటే మంత్రులు ఎవరు కూడా ఉపేక్షించద్దు, గట్టిగా మాట్లాడండి అని. అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది. అంటే నాకు అర్థం కావట్లేదు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఈ మంత్రులకి నమ్మకం లేదా? లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళకి అసలుకి సరైన అవగాహన లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఏదన్నా చేస్తాడనా, లేదా వీళ్ళ వ్యాపారాలను ఏమన్నా నాశనం చేస్తాడనా, లేదంటే వీళ్ళని ఏమన్నా కొడతాడనా, లేదా అరెస్ట్ చేస్తాడనా? భయం ఎందుకు నాకు అర్థం కావట్లేదండి. ఈ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఎంపీలకు కానీ ఎందుకు అంత భయం? జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు అంత భయం? ఎందుకంటే మీరు ఎందుకు ఖండించట్లేదు? మీకు ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, తర్వాత అధికారులు ఉన్నారు, పోలీసు శాఖ ఉంది. ఇన్ని ఉండగా కూడా ఎందుకు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మెతక వైఖరిని అవలంబిస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు పలానా గన్నవరంలో కానీ లేదా విజయవాడలో కానీ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తేనే మీరు ఆయనకి రాగం వెనకాల పలుకుతారా? అంతేగాని మీరు స్వహతాగా మీ నియోజకవర్గంలో జరిగిన ఫేక్ న్యూస్ ని మీరు పోలీసులు అంటే సంబంధిత పార్టీ కేడర్ ద్వారా మీరు ఎందుకు కేసులు పెట్టట్లేదు నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే ప్రతి దానికి ఇక్కడ విషయం ఏంటంటేనండి, అభివృద్ధి చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారే, ఒక న్యూస్ ని బయటికి తీసుకెళ్లాలన్నా చంద్రబాబు నాయుడు గారే. అంటే గెలుపు, ఓటమి, బాధ్యత అన్ని ఆయన మీద చూసేసి మిగతా వారు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నిన్న కాక మొన్న అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా? అధిష్టానం కావచ్చు, లేదంటే మెయిన్ లీడర్లు కానీ ఏదైనా చెప్తేనే వీళ్ళు ముందుకెళ్తారా, మాట్లాడడానికి వెళ్తారా? సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా? సొంతంగా నిర్ణయాలు ఏమండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాగా మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని కట్టడి ఎవరు చేయట్లేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి లాగా స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుండి సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి స్క్రిప్ట్ ఏదైతే పలానా వ్యక్తిని దూషించాలి, క్యారెక్టర్ అసెషన్ చేయాలి, వాళ్ళ భార్యను తిట్టాలని స్క్రిప్ట్ ఇచ్చినట్టు టీడీపీ ఏ రోజు అలా ఇవ్వలేదండి. కాకపోతే ఇక్కడ ఎందుకు అంత నిర్లక్ష్య వైఖరి అంటే రేపు 2029లో వీళ్ళకి మళ్ళీ గెలుస్తామని కాన్ఫిడెన్స్ లేదా? ఎందుకంటే మనం ప్రశ్నించినట్టు కూడా, మీడియా ప్రశ్నించినట్టు, లేదా మేము ప్రశ్నించినట్టు, లేదా ఎనలిస్టులు ప్రశ్నించినట్టు కూడా మంత్రుల్లో గాని ఎమ్మెల్యేలో గాని ఎందుకు వాళ్ళకి ముందుకు అంటే ప్రశ్నించాలని కార్యకర్తలు గట్టిగా ఫైట్ చేస్తున్నారు. కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా వాళ్ళని చంపుతామన్నా వాళ్ళని కొట్టుతున్నా కానీ వాళ్ళు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. అదేనండి, ఇప్పుడు కార్యకర్త ఇప్పుడు సార్ అక్కడ గెలుపులోను ప్రధాన పాత్ర పోషించేది కార్యకర్తే. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ద్వారా టార్గెట్ చేసేది కార్యకర్తనే. అక్కడ వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించుకునేది కార్యకర్తే. ఇక్కడ లోకేష్ గారు కార్యకర్తే మా అధినేత అంటున్నారు. ఇక్కడ తీరా చూస్తే ఎమ్మెల్యేలు, మంత్రులు చూస్తే కనీసం అంటే ఏం మాత్రం వైసీపీని
ఎండగట్టకుండా. ఎందుకంటే మొన్న పులివెందుల్లో మీకు ఒక వీడియోని ఎక్కడో బెంగాల్లో జరిగిన ఒక వీడియోని ఇక్కడ వీడియోకి అంబటి రాంబాబు షేర్ చేస్తే ఫస్ట్ నిన్న గుంటూరుకు చెందిన టీడీపీ నేత వడ్రానం హరిబాబు గారు డిసిఎంఎస్ చైర్మన్ ఫస్ట్ కేసు బుక్ చేశారండి. అంటే ఆయన పెట్టే వరకు ఒక్క కేసు కూడా పెట్టలేదండి అంబటి రాంబాబు మీద. అదే కదా. ఎందుకు అంబటి రాంబాబు అంటే ఇలాంటి మనం ఇప్పుడే ఆదిలోనే రైట్.